హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 45 స్టార్టింగ్లో మనం ఒక పక్షిని చూస్తాం. ఆ పక్షి నామి దగ్గరికి వచ్చేసి ఒక పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటుంది. అండ్ వెళ్ళిపోతున్న పక్షిని చూసి మన నామి అంటుంది, ఇంకోసారి న్యూస్ పేపర్ రేట్ పెంచినట్లయితే నీ కంపెనీ నుంచి కాకుండా వేరే కంపెనీ నుంచి న్యూస్ పేపర్ కొంటా అని చెప్పేసి మీ ఓనర్ చెప్పు అని చెప్తుంది. అప్పుడు మన ఊసాబ్ ఏదో దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా నామితో అంటాడు, అసలు నామి నువ్వు ఇంత ఎందుకు అకృతి పడుతున్నావు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు 100 మిలియన్ బేరీస్ సంపాదించాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే కోకోయాసి విలేజ్ స్వాతంత్రం వచ్చేసింది కదా అని అంటాడు. అప్పుడు నామి అంటుంది, కోకోయాసి విలేజ్ కాకుండా నాకు నా లైఫ్ ఉంది, అందుకే నేను నా జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తా, చాలా మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటా, దాని తర్వాత మంచి మంచి బంగారు కొనుక్కుంటా, ఈ 8 సంవత్సరాలు మిస్ అయిన జీవితం అంతా నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తా అని అంటుంటుంది. అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆ షిప్ మీద ఉండే ఒక ఆరెంజ్ పీక్కుంటూ ఉంటాడు. బట్ అది చూసిన తర్వాత సాంజీ అంటాడు, లూఫీ ఆపే అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆరెంజ్ చెట్లను నామి వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మన షిప్ మీద వేసుకున్నాం. సో ఇప్పుడు ఆరెంజ్ చెట్లను కానీ ఆరెంజ్ కాయలను కానీ తీసుకొని పీక్కొని తినే అవకాశం ఓన్లీ నామికి మాత్రమే, నీకు లేదు, సో తినద్దని చెప్పేసి అంటాడు. అండ్ ఇలా అంటుండగానే మనం ఊసాబ్ చేసి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోతుంది. అందుకే మన ఊసాబ్ ముఖం మీద మంటలు వచ్చేస్తాయి. అప్పుడు మనం చూస్తాం సాంజీ అంటుంటాడు, నామి మీరు ఏ టెన్షన్ పడద్దు, ఈ ఆరెంజ్ చెట్లను అండ్ ఈ ఆరెంజ్ కాయలను నేను ఎవ్వరికి ఇవ్వను, అండ్ ఈ కాయలు నా ప్రాణం కంటే ఎక్కువ కాపాడుతా నీ కోసం అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత నామి అంటుంది, థ్యాంక్స్ సాంజీ అని చెప్పేసి. అప్పుడు మన జోరో అంటాడు, ఏంట్రా పొద్దున్నే ఇంత డ్రామాలు, నన్ను కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనీరా అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం లూఫీ అంటాడు, అంటే ఎప్పుడు కంటిన్యూస్ గా ఆరెంజ్ చెట్ల కాపలా ఉండలేడు కదా, కాపలా ఉండనప్పుడు నేను పోయి పిక్కొని ఇంత అని చెప్పేసి నవ్వుతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన నామి సైడ్, నామి న్యూస్ పేపర్ చదువుతా అంటే ఆ పేపర్ లోంచి ఒక చిన్న వాంటెడ్ పోస్టర్ ఏదో కిందికి వచ్చి పడుతుంది. అండ్ ఇది చూసిన తర్వాత మన ఊసాబ్ ఆ వాంటెడ్ పోస్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూసిన వెంటనే షాక్ అయ్యి అంటాడు, ఏంటి నేను నమ్మలేకపోతున్నా అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక నేవీ ఆఫీస్ సైడ్. అండ్ అదే నేవీ ఆఫీస్ లో చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూర్చొని ఏదో వింటుంటారు. అండ్ అప్పుడు మనం చూస్తాం చెప్పేటోని. ఈ చెప్పేటోడు అంటుంటాడు, రీసెంట్ గా ఈస్ట్ బ్లూ కి ఒక కొత్త పైరేట్ వచ్చాడు, అండ్ వచ్చి రాగానే ఈస్ట్ బ్లూ ని మొత్తం షేక్ చేసినాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి రాగానే అతను ఇక్కడ ఉండే బగ్గీ అనే పైరేట్ ని, అతనికి 50 మిలియన్ బౌండరీస్ ఉంటాయి, అతన్ని ఓడించాడు. దాని తర్వాత 17 మిలియన్ బౌండరీస్ ఉన్న డాన్ క్రీక్ ను ఓడించాడు. అది కాకుండా 20 మిలియన్ బెరీస్ బౌండరీస్ ఉన్న చాలా క్రూరమైన వ్యక్తి ఆర్లాంగ్ ను కూడా చాలా ఈజీగా ఓడించాడు. అండ్ మీకు అందరికి ముందే తెలుసు, ఈస్ట్ బ్లూ అనేది చాలా వీకెస్ట్ పైరేట్స్ ఉండేది. అందుకే ఒక పైరేట్ కి 10 మిలియన్ బెరీస్ బౌండరీస్ ఉంటే వాడిని చాలా ఫేమస్ పైరేట్ గా అనుకుంటారు. కానీ వీడు 10 మిలియన్ బెరీ బౌండరీ పైన ఉండేటోళ్ళని కూడా చాలా ఈజీగా చాలా తక్కువ సమయంలోనే ఓడించాడు. అందుకే వీడు వాళ్ళందరికంటే డేంజరస్. అందుకే వీనికి 30 మిలియన్ బెరీస్ ఇవ్వడం జరిగింది వాంటెడ్ లిస్ట్ లో. అండ్ వీడి పేరు మంకీ డి లూఫీ అని అందరికి చెప్తుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మిస్కాయ మ్యాన్షన్ సైడ్. అండ్ మనం చూస్తాం మేరీ చాలా ఫాస్ట్ గా ఏదో ఒక పేపర్ పట్టుకొని వచ్చి మిస్కాయ రూమ్ లోకి దగ్గరికి వచ్చేసింటాడు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత మిస్కాయకి వాంటెడ్ పోస్టర్ చూపిస్తా అంటాడు. మిస్కాయ ఒకసారి ఇక్కడ చూడండి అని చెప్పేసి. అండ్ అప్పుడు మనం చూస్తాం ఆ వాంటెడ్ పోస్టర్ ఇంకెవరిదో కాదు, మన లూఫీదే అని చెప్పేసి. అండ్ ఆ పోస్టర్ చూసిన తర్వాత మిస్కాయ అంటుంది, నేను అస్సలు అనుకోలే ఇతను ఇంత తక్కువ టైంలో ఇంత ఫేమస్ అయిపోతాడు అని చెప్పేసి. అండ్ ఊసాబ్ కూడా ఆ పోస్టర్ లో చాలా బాగున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత మేరీ చూస్తాడు ఆ పోస్టర్ ని. అండ్ ఆ పోస్టర్ చూస్తూ అంటాడు, దీంతో ఊసాబ్ నాకు కనపడలేదు అని చెప్పేసి. అప్పుడు ఆ మిస్కాయ అక్కడ బ్యాక్ సైడ్ చూడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మనం చూస్తాం ఆ ఊసాబ్ బ్యాక్ సైడ్ లో వెనక తిరిగి ఉంటాడు. అందుకే మన ఊసాబ్ జుట్టు మాత్రమే కనపడుతుంది ఆ పోస్టర్. అండ్ ఆ పోస్టర్ లో ఊసాబ్ చూసిన తర్వాత అక్కడ కిటికీ తెరుస్తుంది. తెరిచిన తర్వాత బయట చూసి అనుకుంటుంది, ఊసాబ్ తన కళను నెరవేర్చుకుంటున్నాడు, అందుకే డాక్టర్ అవ్వాలనే కళను నేను కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఒక నేవీ బేస్ సైడ్. ఆ నేవీ బేస్ లో ఒక పిల్లవాడు ఒక క్లీన్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక పోస్టర్ కనపడుతుంది. అండ్ అప్పుడే మనం చూస్తాం ఆ పిల్లవాడు ఇంకెవరో కాదు, కోబీ అన్నమాట. కోబీ ఎవరో తెలియకోకుండా మీరు స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. అండ్ అప్పుడు మనం చూస్తాం కోబీ మంకీ డి లూఫీ ఫోటో చూసిన తర్వాత అంటే ఆ పోస్టర్ చూసిన తర్వాత అనుకుంటుంటాడు, లూఫీ సార్ నేను కూడా మీలాగే కష్టపడి ఫ్యూచర్ లో మీ అంత కాకపోయినా ఎంతో కొంత కంపల్సరీ ఫేమస్ అయితే అంటే నా డ్రీమ్ ను నెరవేర్చుకుంటా అని మనోడుగును అనుకుంటుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఒక జైల్ సైడ్. అక్కడ ఒక మెరీన్ సోల్జర్ ఒక పోస్టర్ తీసుకొని పోయి జైల్లో ఉండే వ్యక్తికి ఆ పోస్టర్ చూపించి అంటుంటాడు, చూసావా ఇతను ఎవరో గుర్తుపట్టావా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ జైల్లో ఉండే వ్యక్తి ఇంకెవరో కాదు, యాక్స్ అండ్ మోర్గాన్ అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ సీన్ షిఫ్ట్ అయితే ఒక పాడైపోయిన షిప్ సైడ్. అండ్ అక్కడ ఉండేటోడు కూడా మన లూఫీ వాంటెడ్ పోస్టర్ తీసుకొచ్చి తన బాస్ ముందు ఉంచి అంటుంటాడు, బాస్ ఇతను గుర్తుపట్టారని చెప్పేసి. అప్పుడు మనం బాస్ చూస్తాం, ఈ బాస్ ఇంకెవరో కాదు, కెప్టెన్ కూరో. ఆ వాంటెడ్ పోస్టర్ చూసిన తర్వాత కెప్టెన్ కూరో అనుకుంటుంటాడు, నేను అస్సలు అనుకోలే ఈ పిల్లవాడు ఇంత తక్కువ టైంలో ఇంత ఫేమస్ అయిపోతాడని చెప్పేసి. అప్పుడు మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది బరాటి ఆ నీటిలో తేలాడే రెస్టారెంట్ సైడ్. ఆ రెస్టారెంట్ లోపల మన మంకీ డి లూఫీ వాంటెడ్ పోస్టర్ ని కనిపించింటారు. అండ్ ఆ పోస్టర్ అక్కడే ఉంచుకొని అక్కడ ఉండే చెఫ్లు వాళ్ళ పని వాళ్ళు అంటే వంట చేసుకుంటుంటారు. అండ్ ఆ పోస్టర్ చూసిన తర్వాత ఈ రెడ్ ఫుడ్ చెఫ్ అనుకుంటూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు కంపల్సరీ చాలా త్వరగా ఫేమస్ అవుతావు అని చెప్పేసి, కానీ ఈ వాంటెడ్ పోస్టర్ వల్ల నీకు డేంజర్ ఇంకా పెరిగిపోతుంది, కానీ నాకు తెలుసు ఆ డేంజర్స్ ని ఆటంకాలను నువ్వు దాటుకొని ఇంకా ఎదుగుతావు అండ్ ఫ్యూచర్ లో కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవుతావు అని చెప్పేసి. అండ్ సాంజీ నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు కూడా లూఫీ లాగా నీ డ్రీమ్ ను పూర్తి చేసుకుంటావు అని చెప్పేసి. అండ్ అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ షిప్ సైడ్. మన లూఫీ తన వాంటెడ్ పోస్టర్ అందరికి చూపిస్తా అంటాడు, ఎస్ ఫైనలీ నా వాంటెడ్ పోస్టర్ వచ్చేసింది, నాకు 30 మిలియన్ బేరీస్ ఇవ్వాలి ఇచ్చారు, సో అందుకే నేను చాలా ఫేమస్ అయినా, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అందరికి చూపిస్తూ నవ్వుతూ
అవుతుంటాడు. అప్పుడు సాంజీ ఆ వాంటెడ్ పోస్టర్ చూస్తూ అంటాడు, లూఫీ నువ్వైతే ఒకటే కానీ ఈ ఊసప్ గడి ఈ పోస్టర్ ఏం చేస్తున్నాడు, నీ పక్కన నేను కూడా నిలబడ్డా కదా ఫోటో తీసేటప్పుడు, అయినా నేను ఎందుకు రాలేదని చెప్పేసి చాలా టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు ఇది చూసిన తర్వాత మన సాంజీ నాటపడిస్తూ ఊసప్ అంటాడు, చూసావా సాంజీ నేను వాంటెడ్ పోస్టర్ లోకి వచ్చేసా, ఇంక ఇప్పుడు నుంచి అమ్మాయిలు నా వెంట పడతారు, పిచ్చెక్కిపోతారు. అసలు అప్పుడు నామి అంటుంది, మీకేమైనా పిచ్చి పట్టింది, అసలు ఇప్పుడు వాంటెడ్ పోస్టర్ రావడం వల్ల నీ ఫేస్ నీ పేరు మొత్తం ఈ ప్రపంచానికంతా తెలిసిపోయింది, అందువల్ల నీ బౌండరీని క్లీన్ చేసుకోవడానికి నిన్ను చంపడానికి చాలా మంది ట్రై చేస్తారని చెప్పేసి. కానీ మన నామి ఎంత చెప్పడానికి ట్రై చేసినా అక్కడ 1% కూడా ఎవడు వినడానికి రెడీ ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం వాంటర్ పోస్టర్ వచ్చినందుకు లూఫీ సాంజీ అండ్ ఊసప్ అక్కడే ఎగురుతుంటారు, డాన్స్ చేస్తుంటారు. అప్పుడు మనం జోరో చూస్తాం, జోరో అనుకుంటుంటాడు నామి చెప్పేది 100% నిజమే, ఇప్పుడు మన ఫేస్ అందరికి తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఉండే పైరేట్ హంటర్స్ మిగతా వాళ్ళందరూ కలిసి మనం చంపడానికి చాలా ట్రై చేస్తారు, సో మనం ఫ్యూచర్ లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది కెప్టెన్ ఫుల్ బాడీ సైడ్. ఈ ఫుల్ బాడీ ఒక పాడైపోయిన షిప్ లో మందు తాగుతా అనుకుంటుంటాడు. అసలు నా జీవితం ఎట్లుండేది ఇప్పుడు ఎట్లయిపోయింది, ఇదంతా మొత్తం ఆ సాంజీ గాని వల్ల వాడే మొత్తం నా జీవితాన్ని నాశనం చేసింది అనుకుంటుంటాడు. అప్పుడే అక్కడికి ఒక నేవీ సోల్జర్ ఒక వాంటెడ్ పోస్టర్ పట్టుకొని వచ్చాడు. సార్ ఒకసారి ఇక్కడ చూడండి అని చెప్పేసి మన మంకీ డి లూఫీ వాంటెడ్ పోస్టర్ ని ఆ ఫుల్ బాడీకి చూపిస్తాడు. అది చూసిన తర్వాత ఫుల్ బాడీ గుర్తుపట్టేస్తాడు, వీడు వాడే కదా ఆ రెస్టారెంట్ లో పనిచేసే వెయిటరే కదా, వీడిని కంపల్సరీ నేను పట్టేసుకుంటా అండ్ ఈసారి ప్రమోషన్ కొట్టేసి ఈ 30 మిలియన్ బౌండరీస్ కూడా నేను తీసేసుకుంటా, అందువల్ల నేను ముందు మ్యాచ్ రిచ్ అండ్ ఫేమస్ అయిపోతా అని చెప్పేసి నవ్వుతుంటాడు. అండ్ లక్కీగా ఈ పోస్టర్ లో ఉన్నట్టు అంత స్ట్రాంగ్ గా కనపడట్లేదు, సో వీని ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పేసి బయటికి వచ్చేసి అందరికి ఆర్డర్ ఇస్తుంటాడు. వెంటనే బ్యాటిల్ కి రెడీ కాండి, మనం ఒక పైరెట్ ని పట్టుకోవాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ ఉన్నట్టు అడుగుతుంటారు, బట్ బ్యాటిల్ ఎక్కడ సార్ అని చెప్పేసి. అంటే మమ్మల్ని ఈ షిప్ ఏ సైడ్ తిప్పమంటారు సార్ అని అడుగుతాడు. ఇది విన్న తర్వాత ఫుల్ బాడీకి వచ్చే ఆలోచిస్తాడు, నాకు తెలిసి ఆ పిల్లోడు ఇంకా బరాడియా రెస్టారెంట్ దగ్గరే ఉండొచ్చు, సో ఆ సైడ్ తిప్పండి అని చెప్పేసి అంటుంటాడు. బట్ అప్పుడే మన గోయింగ్ మేరీ షిప్ అంటే లూఫీ ఉండే షిప్ ఈ ఫుల్ బాడీ షిప్ ని ఓవర్టేక్ చేసి చాలా ఫాస్ట్ గా ముందరికి వెళ్తుంటుంది. అండ్ ఫుల్ బాడీని చూసిన తర్వాత మన లూఫీ అంటుంటాడు, ఎట్లా మళ్ళీ బాగుండవలేదని చెప్పేసి ముందరికి వెళ్ళిపోతుంటాడు. లూఫీని చూసిన తర్వాత లూఫీని పట్టుకుందాం అని చెప్పేసి ఫుల్ బాడీ తన షిప్ ని చాలా ఫాస్ట్ గా వహిస్తాడు, అందువల్ల గోయింగ్ మేరీ షిప్ తో పాటు క్యాచప్ అవుతుంది అదేది. అండ్ లూఫీని చూసిన తర్వాత మళ్ళీ ఫుల్ బాడీ అంటుంటాడు, నువ్వే కదా బరాడియా రెస్టారెంట్ లో పనిచేసేది అండ్ దాంతో పాటు ఈ వాంటెడ్ పోస్టర్ లో కూడా ఉండేది అని చెప్పేసి మన లూఫీని చూసి అడుగుతాడు. ఇది విన్న తర్వాత లూఫీ నవ్వుతూ అడుగుతాడు, ఏంటి నా వాంటెడ్ పోస్టర్ గురించి నీకు కూడా తెలిసిపోయింది, నేను ఎంత ఫేమస్ అయిపోయినా అని చెప్పేసి అని నవ్వుతుంటాడు. అప్పుడే ఫుల్ బాడీ ఆ షిప్ ను ముంచేయండి, క్యానన్ రెడీ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు. ఇది విన్న వెంటనే అక్కడ సోల్జర్స్ క్యానన్ రెడీ చేస్తారు. అండ్ అది చూసిన తర్వాత మన లూఫీ అంటాడు, ఓకే క్యానన్ అది నేను చూసుకుంటానని చెప్పేసి. బట్ అప్పుడే వెనకాల నుంచి జోరో వచ్చేసి లూఫీని ఆపి అంటాడు, నేను మార్నింగ్ నుంచి ఎక్సర్సైజ్ చేయలే, సో నన్ను చూసుకొని అని చెప్పేసి లూఫీని వెనకాల దొబ్బేస్తాడు. అప్పుడే మనం చూస్తాం ఆ ఫుల్ బాడీ నేవీ సోల్జర్ క్యానన్ ని పేల్చేస్తారు, అందువల్ల క్యానన్ చాలా ఫాస్ట్ గా ఈ షిప్ సైడ్ వస్తుంటది. అప్పుడే మనం జోరో చూస్తాం, జోరో తన ఒక కత్తిని తీసేసి ఒకే ఒక స్లాష్ తో ఆ క్యానన్ ని 2 ముక్కలుగా చేసేసి సముద్రంలో పడేస్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఊసప్ షాక్ అంటున్నాడు, జోరో నువ్వు సూపర్ ఒక స్లాష్ తోనే ఆ క్యానన్ 2 ముక్కలు చేసినావని చెప్పేసి అంటుంటాడు. అండ్ బయట నుంచి సౌండ్లు రావడంతో మన వంట చేసుకుంటున్న సాంజీ అనుకుంటాడు, ఏంటి బయట ఉండేటోళ్ళు 1 నిమిషం కూడా సైలెంట్ గా ఉండలేరా, ఎప్పుడు ఏదో సౌండ్లు చేస్తాడాల్సినదే అని చెప్పేసి. అప్పుడే మన ఫుల్ బాడీని చూస్తాం, ఫుల్ బాడీ అక్కడ ఉన్న నేవీ సోల్జర్స్ ఆర్డర్ ఇస్తాడు, వీళ్ళ ఒక క్యానన్ సరిపోట్లేదు, సో కంటిన్యూస్ గా క్యానన్ ఫైర్ చేస్తానే ఉండాలని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న నేవీ సోల్జర్స్ కంటిన్యూస్ గా అన్ని క్యానన్స్ ఫైర్ చేస్తానే ఉంటారు ఆ షిప్ సైడ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫుల్ బాడీ ఉండే షిప్ చాలా పాతది, అందుకే క్యానన్ అవతలను పేల్చడం పోయి అదంతా కదా పేలిపోతుంది, అందువల్ల ఫుల్ బాడీ అక్కడ ఉన్న సోల్జర్స్ అందరికి చాలా ఇంజురీ అవుతాయి. అండ్ ఇది చూసిన తర్వాత ఫుల్ బాడీకి చాలా కోపం వచ్చేస్తుంది, అందుకే ఈసారి క్యానన్ తో పని కాకుండా డైరెక్ట్ నేనే పోతా అని చెప్పేసి ఆ షిప్ లోకి దూకేస్తాడు. దూకేసిన తర్వాత లూఫీ ఫేస్ మీద ఒక చాలా స్ట్రాంగ్ పంచ్ ఇస్తాడు, కానీ మనకు ముందే తెలుసు మన లూఫీ ఒక రబ్బర్ మనిషి కాబట్టి తన మెడని స్ట్రెచ్ చేసుకుంటాడు. దాని తర్వాత చాలా ఫాస్ట్ గా వెనకలికి వెళ్ళి చాలా ఫాస్ట్ గా స్ప్రింట్ కి వచ్చేసి హెడ్ బట్ ఇస్తాడు. అండ్ అలా హెడ్ బట్ వల్ల ఈ ఫుల్ బాడీ చాలా దూరం భయపడతాడు అండ్ మనోని కొంచెం స్ప్రో దూరం తప్పిపోతాడు. అప్పుడే మనం చూసాం స్ప్రో నుంచి బయటికి వచ్చేసరికి మన లూఫీ అక్కడ ఉండే నేవీ సోల్జర్స్ అందరినీ ఓడిపించింటాడు. దాని తర్వాత అది చూసిన తర్వాత ఫుల్ బాడీ మొత్తం పగిలిపోతుంది. కానీ ఆ పగిలిపోయిన దాంట్లో నుంచి తేరుకునే లోపలే మన సాంజీ బయటకు వచ్చి చూసి అంటాడు, రే నీకు ఇంకా బుద్ధి రాలేదా, అసలుకి నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వచ్చేసి ఇట్లా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటావు అని చెప్పేసి. అండ్ సాంజీని చూసిన తర్వాత మనకు ముందే తెలుసు సాంజీ ఎంత కొట్టింటాడో ఇన్ని. అండ్ ఆ దెబ్బలని గుర్తు తెచ్చుకునే తర్వాత ఈ ఫుల్ బాడీకి మొత్తం మళ్ళీ పగిలిపోతుంది. అందుకే ఈసారి ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతారని చెప్పేసి ఆ షిప్ నుంచి దూకి అక్కడ నుంచి స్విమ్మింగ్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా పారిపోతాడు. అండ్ అలా పారిపోయిన ఫుల్ బాడీని చూసిన తర్వాత సాంజీ అనుకుంటుంటాడు, అసలు ఎవడరా వీనికి నేవీ జాబ్ ఇచ్చినది, నాలాంటి పైరెట్ చూసిన తర్వాత కూడా వీడు పారిపోయిన అంటే వీడు నాలాంటి పైరెట్లను ఏం పట్టుకుంటారా అని చెప్పేసి. అండ్ మనం నామి సైడ్ చూస్తాం, నామి ఇంత ఫైట్ జరుగుతుంటే ఏం పడిచుకోకుండా ప్రశాంతంగా ఒక కుర్చీలో కూర్చొని తన న్యూస్ పేపర్ తను చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అయితే ఒక చిన్న ఐలాండ్ లో 2 మనుషులు ఉంటారు. ఆ 2 మనుషులు చెక్ చేస్తుంటారు ఈ ఐలాండ్ కి ఎవడైనా ఎనిమీ వస్తున్నాడు అని చెప్పేసి. అండ్ మనం చూస్తాం ఒక దగ్గర బైనాక్యులర్ కూడా ఉంటుంది. ఆ బైనాక్యులర్ నుంచి ఎవరినో చూసిన తర్వాత వాడు షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ అయినట్టు చూసిన తర్వాత రెండో వాడు అవుతాడు, అసలు నువ్వు ఎందుకు షాక్ అయినావు, అసలు ఇక్కడ ఎవడు వస్తున్నాడని చెప్పేసి. అప్పుడు షాక్ అయినట్టు ఉంటాడు, ఇక్కడికి ఆ వార్లాడ్ హాకై మిహాక్ వస్తున్నాడని చెప్పేసి అంటాడు. అండ్ అలా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడే అక్కడికి హాకై మిహాక్ వచ్చేస్తాడు ఐలాండ్ లోకి. అండ్ వాని చూసిన తర్వాత అక్కడ ఉండే పైరేట్స్ అంటారు, హాకై మిహాక్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు హాకై మిహాక్ అంటాడు, నాకు మీతో పని లేదు, నన్ను మీ కెప్టెన్ దగ్గరికి తొందరగా తీసుకువెళ్ళాను అని అంటాడు.
అన్న తర్వాత అనుకుంటుంటాడు అసలు అంత పెద్ద పైరెట్ ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్ లో కూర్చొని పార్టీ చేసుకున్నాడు అంటే ఒప్పుకోవచ్చు పాతాను అని చెప్పేసి అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఒక పైరెట్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ తన కెప్టెన్ దగ్గరికి వెళ్ళేసి తన ముందర కూర్చొని అంటాడు కెప్టెన్ అని చెప్పేసి. అండ్ అంతసేపు పరిగెత్తినందుకు తన నోటి నుంచి సరిగ్గా మాటలు రాకుండా ఉంటాయి. అప్పుడు మనం పక్కన ఉండే క్రూని చూస్తాం. ఈ క్రూలో ఇతను ఒకటి భాగం అన్నమాట. ఇతని పేరు యాసాప్. అంటే మీరు గుర్తుపట్టి ఉంటారు ఇతను ఊసాప్ వాళ్ళ తండ్రి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ కెప్టెన్ ఆ అలిసిబి సరిగ్గా మాటలు రాని వ్యక్తికి జ్యూస్ ఇస్తాడు. అండ్ అది చూసిన వెంటనే ఆ అలిసిబి అనే వ్యక్తి చాలా ఫాస్ట్ గా జ్యూస్ అంతా తాగేస్తాడు. దాని తర్వాత చెప్తాడు కెప్టెన్ హాకై మియాక్ మిమ్మల్ని కలవాలని ఈ ఐలాండ్ కి వచ్చేసాడు అని చెప్పేసి. బట్ మనోడు ఇలా చెప్పే లోపలే హాకై మియాక్ ఆల్రెడీ ఆ పైరెట్ వెనకలకు వచ్చేసి కెప్టెన్ చూస్తుంటాడు. అప్పుడు ఆ కెప్టెన్ హాకైని చూసి అంటాడు హాకై నార్మల్ గా అయితే నీతో ఫైట్ చేసేటోనేమో కానీ ఇప్పుడు నాకు హ్యాంగ్ ఓవర్ అయింది, సో నీతో ఫైట్ చేయాలని చెప్పేసి. అప్పుడు హాకై మియాక్ అంటాడు నాకు కూడా నీతో ఫైట్ చేసే ఓపిక లేదు, ఎందుకంటే నీకు ముందు మాదిరి 2 చేతులు లేవు కాబట్టి. కానీ నేను ఇక్కడ ఎందుకు వచ్చా అంటే నువ్వు ఇంత ముందు చెప్పేటోని కదా ఒక విలేజ్ లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పిల్లోడు ఉన్నాడు అని చెప్పేసి. ఆ పిల్లోడు ఈ పిల్లోడు ఏమో చూడని చెప్పేసి మన లూఫీ పోస్టర్ వాళ్ళందరికి చూపిస్తాడు. అండ్ లూఫీ పోస్టర్ చూసిన వెంటనే ఈ కెప్టెన్ చాలా షాక్ అయింటాడు అండ్ అనుకుంటుంటాడు సో లూఫీ నువ్వు ఫైనల్ గా పైరెట్ వరల్డ్ లోకి వచ్చేసావని చెప్పేసి నవ్వుతుంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ పైరెట్ కెప్టెన్ ఇంకెవరో కాదు మన శాంక్స్ అని. అండ్ మీకు శాంక్స్ ఎవరో తెలియకోకుండా ఎపిసోడ్ 4 చూడండి గైస్. అప్పుడు మనం శాంక్స్ చూస్తాం. శాంక్స్ అంటుంటాడు హాకై మియాక్ నువ్వు నా కోసం ఇంత మంచి న్యూస్ తెచ్చినావు కాబట్టి నిన్న అంత ఈజీగా వెళ్ళనివ్వలే అని చెప్పేసి అక్కడ ఒక బాటిల్ పెడతాడు. అండ్ ఆ బాటిల్లోని బీర్ తీసుకొచ్చి వేరే మగ్గులో పోసి హాకై మియాక్ ఇచ్చి తాగు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంటాడు. అప్పుడు మన హాకై మియాక్ కూడా మొహమాట పడకుండా బీర్ తాగుతుంటాడు. అండ్ దాని తర్వాత ఫైనల్ లూఫీ పైరెట్ వల్ల ఫేమస్ అయినందుకు అక్కడ ఉన్న పైరెట్లు అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. అలాగే చాలా సేపు గడిచిపోతుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ పుట్టి పెరిగిన ఊరి సైడ్. అక్కడ ఉండేటోళ్ళు కూడా లూఫీ పోస్టర్ చూసిన తర్వాత అనుకుంటారు చూసావా లూఫీ ఫైనల్ గా ఫేమస్ అయ్యాడని చెప్పేసి. అప్పుడు మనం ఈ మేయర్ ని చూసాం. ఈ మేయరే లూఫీ ప్రాణాల చిన్నప్పుడు కాపాడింటాడు అనమాట. అప్పుడు మనం ఈ మేయర్ చూసాం. మేయర్ బార్ లోకి వచ్చింటాడు. అప్పుడు బార్టెండర్ అంటుంది చూసావా మేయర్ ఈ లూఫీ తన డ్రీమ్ నిజం చేసుకుంటున్నాడు అని చెప్పేసి. అప్పుడు మేయర్ అంటాడు పైరేట్ అవ్వడంలో గొప్పే అని చెప్పు, అది ఒక రకంగా దొంగతనం చేయడమే అన్నట్లే, సో నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ లూఫీ తన డ్రీమ్ నిజం చేసుకుంటున్నాడు కాబట్టి ఒప్పుకోవచ్చు లూఫీ అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ గోయింగ్ మేయర్ సైడ్ చూస్తాం. అప్పుడు నామి వాళ్ళందరికీ ఒక మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. మనం గ్రాండ్ లైన్ చాలా దగ్గరికి వచ్చేసాం. గ్రాండ్ లైన్ లోకి వెళ్ళాలంటే మనం ఈ పెద్ద ఐలాండ్ దాటుకునే వెళ్ళాలి. అండ్ నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జస్ట్ ఐలాండ్ కాదు, ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. అండ్ ఆ కొండలు దాటుకునే మనం గ్రాండ్ లైన్ లోకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు ఏంటి ఆ మౌంటైన్స్ అన్ని దాటుకొని వెళ్ళాలి, ఏంటి మన దగ్గర వేరే ఛాయిసే లేదా అని అడుగుతాడు. అప్పుడు సాంజీ అంటాడు లేదు వేరే ఛాయిసే లేదు, ఎందుకంటే ఆ రెడ్ ఫుడ్ చెప్పుకుని అనేటోడు ఒకటి ఎవడైనా గ్రాండ్ లైన్ లోకి వెళ్ళాలంటే ఈ కొండలు దాటుకొని వెళ్ళాలని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది ఆ గ్రాండ్ లైన్ లోకి వెళ్ళడం అంత ఈజీ అనుకుంటే ఇప్పటికే చాలా మంది వెళ్ళేటోళ్ళు, కానీ అది చాలా ఈజీ కాదు, చాలా కష్టం. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ గ్రాండ్ లైన్ లోకి అంటే ఆ మౌంటైన్స్ మీదకి వెళ్ళక ముందే మనకు లాక్ టౌన్ అనే ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ చిన్నదే కానీ చాలా పెద్ద ఫేమస్ ఐలాండ్. అండ్ అది విన్న తర్వాత మన జోరో అంటాడు ఆ ఐలాండ్ గురించి నాకు కూడా తెలుసు, ఎందుకంటే పైరేట్ కింగ్ గోల్డ్ రాజర్ అదే ఐలాండ్ లో పుట్టినాడు. అండ్ అంతేకాకుండా ఆ గోల్డ్ రాజర్ ని మరణ శిక్ష వేసినది కూడా అదే లాక్ టౌన్ లో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన నామి అంటుంది ఏంటి లూఫీ నువ్వు ఆ లాక్ టౌన్ లోకి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు సో ఇదే అన్నమాట ఫేమస్ పైరేట్ కింగ్ గోల్డ్ రాజర్ పుట్టినది అండ్ చనిపోయిన ప్లేస్ కూడా, సో నేను ఈ ప్లేస్ లో కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక చిన్న నావ సైడ్. ఆ నావలో ఉండే వ్యక్తి కూడా మన లూఫీ వాంటెడ్ పోస్ట్ చూసుకుని అనుకుంటుంటాడు వీరిని నేను కంపల్సరీ చంపే తీరుతా అని చెప్పేసి. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక పడవలోకి. ఆ పడవలో ఒక అమ్మాయి, అంటే ఈమెను మనం అమ్మాయి అని చెప్పలేం, ఈ లేడీ మన లూఫీ వాంటెడ్ పోస్టర్ అని అలా చాలాసేపు చూస్తుంది. చూసిన తర్వాత ఫైనల్లీ ఒక స్మైల్ ఇస్తుంది. ఈ లేడీని ఇంతకు ముందే మనం చూసాం గైస్. మీరు కనుక ఈ లేడీ పేరు గుర్తుపట్టి అంటే ఈ లేడీ పేరుని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.